హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఈ రోజు అయితే మన కాస్పా ఒక ప్రైస్ ప్రిడిక్షన్ గురించి అయితే మళ్ళీ ఒక్కసారి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాస్పా నుంచి అయితే ఇక్కడ ఏంటంటే మనకు మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ కాయిన్ ని ప్రెజెంట్ మనం ఎక్కడి నుంచి ఎవరైతే ఆల్రెడీ బై చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు ఎక్కడిక్కడ ఏ పొజిషన్ లో ఎడ్జ్ చేసుకోవాలో, సో ఎవరైతే కొత్తగా ఈ ఒక వీడియో చూస్తూ ఉంటారో సో కాస్పా కాయిన్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకైతే ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఎక్కడ మనం బై చేసుకుంటే బాగుంటుంది, సో ఎక్కడ సెల్ చేసుకుంటే బాగుంటుంది, సో ఎవరైతే ఆల్రెడీ బై చేశారో సో వాళ్ళకైతే ఇక్కడ మనం ఎడ్జ్ చేసుకునే ఆప్షన్ అయితే చూపిస్తాం. సో ప్రెజెంట్ అయితే మనం చూసుకుంటే ఏంటంటే క్రిప్టో మార్కెట్ అనేది అయితే చాలా వరకు అయితే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ లో అయితే వెళ్తుంది. సో కొద్దిగా స్టాండర్డ్ గా అయితే లేదు, కానీ ఇక్కడ ఒక మంచి బుల్ రన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో నాకు తెలిసినంత వరకు ఈ ఏప్రిల్ లో అయితే ఖచ్చితంగా ఒక మంచి బుల్ రన్ అయితే రావాలి. సో సెంటిమెంట్ చూసుకుంటే, కానీ అది కొద్దిగా ఏంటంటే ఈ ఒక్క ఏదైతే జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయో సో దాని వల్ల అయితే కొద్దిగా డిలే అయితే అవుతుంది. సో చూద్దాం. సో మన ఛానల్ ఇప్పటి వరకు అయితే ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి గైస్. సో ఇప్పుడు మనం కాస్పా గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే సో కాస్పా కాయిన్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఈ కాయిన్ అయితే మీరైతే లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక యూనిక్ బ్లాక్ చైన్ అయితే ఇది క్రియేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఒక స్పెషల్ యూజ్ కేస్. సో ఏ ఒక కాయిన్ యూజ్ చేయండి అయితే ఏదైతే ఉందో, సో ఏదైతే గోస్ట్ డిఏజీ అయితే ఉంది కదా, సో దాని మీద అయితే ఏంటంటే ఇక్కడ ఈ చాలా సాఫ్ట్వేర్స్ అయితే రన్ అయితే అవుతున్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఏ కాయిన్ ఏంటంటే ఈ యొక్క బ్లాక్ చైన్స్ అయితే ఇక్కడ యూజ్ అయితే చేయట్లేదు. సో ప్రెజెంట్ కానీ మనం చూసుకుంటే చూడండి, సో 7 days గ్రాఫ్ కానీ మనం తీసుకున్నా సరే సో కాస్పా అయితే మనకి ఏంటంటే ఒక బయింగ్ జోన్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేస్తుంది గైస్. సో మీరు బై చేయాలనుకుంటే మాత్రం సో ఏదైతే ఇప్పుడు 0.066 దగ్గర నుంచి ఏంటంటే మీరు 0.055 వరకు అయితే మీరు ఈ జోన్ అయితే బై అయితే చేయొచ్చు. సో ఈ కాయిన్స్ అయితే మనం చూసుకుంటే సర్క్యులేటింగ్ సప్లై చూసుకున్నా సరే సో ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే దీన్ని అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో మన ఛానల్లో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కాస్పా సర్క్యులేటింగ్ సప్లై కానీ మనం చూసుకుంటే ఏంటంటే 25.95 బిలియన్ అయితే మనకైతే సర్క్యులేటింగ్ లో అయితే ఉంది గైస్. సో టోటల్ సప్లై చూసుకుంటే ఏంటంటే అది కూడా ఏంటంటే మనం చూసుకుంటే సేమ్ అలాగే ఉంది. సో ప్రెజెంట్ ఏంటంటే దీని యొక్క ఏదైతే ప్రైజ్ అయితే ఉందో సో ఇది మార్కెట్ క్యాప్ అయితే డిసైడ్ చేసుకుని అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే 1.72 బిలియన్ కి అయితే మనకి ఏంటంటే 0.065 దగ్గర అయితే ఉంది. సో ఎవరైతే కాస్పాలో ఎర్లీగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సో వాళ్ళైతే ప్రెజెంట్ అయితే మంచిగా అయితే ఇక్కడ ఏంటంటే ఎర్నింగ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. కానీ ఈ కాయిన్ లో ఏంటంటే ఇంకా మంచి పొటెన్షియల్ అయితే ఏంటంటే మనకి రానైతే చాలా ఎక్కువ అయితే ఉంది గైస్. సో మీరైతే ఈ కాయిన్ ని అసలు మిస్ చేసుకోకండి. మీ పోర్ట్ఫోలియోలో అయితే ఖచ్చితంగా ఈ కాయిన్ అయితే మీరు పెట్టుకోవడానికి ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. సో ఎందుకోసం చెప్తున్నానంటే ఈ కాయిన్ అయితే ఏంటంటే మన ఫ్యూచర్ లో మంచిగా అయితే ప్రైస్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రెజెంట్ ఏమైనా బై చేయాలనుకుంటే సో షార్ట్ టర్మ్ బై చేయాలనుకున్నా సో లాంగ్ టర్మ్ బై చేయాలనుకుంటే సో వాళ్ళు ఏ ప్రైస్ లో అయినా బై చేసుకుంటే ఏంటంటే కాయిన్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం బై చేయాలనుకుంటున్నారో సో కాస్పా కాయిన్ ని సో ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే 0.055 నుంచి ఇప్పుడున్న ప్రైస్ మిడ్ లో మీరు బై చేసుకొని అయితే సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మంత్ అయితే ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ అయితే వస్తుంది. సో దీని మెయిన్ నెట్ అయితే ఇక్కడ రీషెడ్యూల్ అయితే అదే రీలాంచ్ అయితే చేస్తున్నారు, అంతే ఆల్రెడీ ఉంది. సో దాన్ని అప్డేట్ అయితే చేస్తున్నారు. సో అప్డేట్ చేసినప్పుడు ఖచ్చితంగా దీంట్లోకి అయితే వాల్యూమ్స్ అయితే వస్తాయి. సో మీరైతే ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద మొత్తంలో వాల్యూమ్స్ వస్తాయని మాత్రం మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సో చాలా చిన్న మొత్తంలో వచ్చినా కూడా సరే ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూమ్స్ వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ప్రైస్ అయితే లిటిల్ బిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం చూసుకుంటున్నారో వాళ్ళైతే 0.08 నుంచి సో 0.110 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది గైస్. సో 10 cents వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కాస్పా కాయిన్ లో అయితే క్లియర్ గా అయితే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఏంటంటే సో కాస్పా కాయిన్ లో మెయిన్ గా ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇక్కడ మెయిన్ లెట్ లాంచ్ చేస్తున్నారు కదా సో ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేస్తున్నారు కదా. సో అప్డేట్ వల్ల ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. సో అప్డేట్ వల్ల ఏంటంటే ఇక్కడ అది కానీ సక్సెస్ఫుల్ గా ఇక్కడ క్లిక్ అయింది అనుకోండి. సో ఆల్రెడీ చూసుకుంటే ఏంటంటే వరల్డ్ వైడ్ గా అయితే కాస్పాకి అయితే చాలా చాలా మనం చూసుకోవచ్చు చాలా పాపులారిటీ అయితే ఉంది. కానీ సో చాలా మందికి అయితే తెలియదు, ఎందుకంటే ఫండమెంటల్ కాయిన్స్ మీద ఎక్కువగా అయితే ఏంటంటే మన వాళ్ళైతే ఫోకస్ చేయరు కాబట్టి ఏంటంటే ఈ కాయిన్ గురించి మీకైతే తెలియదు. సో నేనైతే ఇక్కడ నేను మీకు కాస్పా గురించి వీడియోస్ అయితే చేస్తున్నా, ఎలాగైతే నేను మీకు
పాస్ట్లో నేను మీకు కార్డానో గురించి చెప్పాను, పోల్కాడాట్ గురించి చెప్పాను, అలాగే XRP గురించి చెప్పాను. సో ఇట్లా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అంటే 3x ప్రాఫిట్స్ ఏంటంటే తీసుకోవడం అయితే జరిగింది సో మార్కెట్లో అయితే. సో మిమ్మల్ని నేను అక్కడ కొద్దిగా సెల్ కూడా చేసుకోమన్నా ఎప్పుడైతే హైయెస్ట్ వాల్యూస్లోకి వెళ్ళాయో. సో మిగతా హాఫ్ని అయితే ఇక్కడ హోల్డ్ చేయండి. సో ఎందుకంటే వన్స్ అయితే బుల్ రన్ ఇక్కడ మనకు కంప్లీట్ అయింది అనుకోండి, సో మీరు ఈజీగా అయితే ఒకటిని ఇంకా మంచి మొత్తంలో అయితే సెల్ చేసుకోవచ్చు అనేసి. సో మెయిన్గా చూసుకుంటే ఏంటంటే మనకి ఈ ఒక్క టోకెన్ అనేది లిస్ట్ అయింది వచ్చి మెయిన్ ఎక్స్చేంజెస్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ బిట్గెట్ ఎక్స్చేంజ్లో, ఓకే ఎక్స్చేంజెస్లో అయితే ప్రెజెంట్ అయితే లిస్ట్ అయింది. సో అలాగే చూసుకుంటే ఏంటంటే పాపులర్ ఎక్స్చేంజెస్ లైక్ చాలా ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో కానీ ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఇంకా ఏంటంటే బైనాన్స్లో కూడా లిస్ట్ అయితే అవ్వాల్సింది ఉంది. సో ఇంకా బైనాన్స్లో లిస్ట్ అవ్వడానికి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో వన్స్ కానీ ఈ కాయిన్ బైనాన్స్లో లిస్ట్ అయింది అనుకోండి, సో దీని వాల్యూమ్స్ అనేటివి ఒక తారాస్థాయికి అయితే వెళ్తాయి. ఎందుకంటే ప్రెజెంట్ ఇచ్చిన దీని పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నా సరే ఏంటంటే సో చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మిగతా ఎందుకంటే దాదాపు అయితే అన్ని ఎక్స్చేంజెస్లో అయితే కాస్పా కాయిన్ ఉంది. సో మీరైతే ట్రేడ్ చేయాలనుకుంటే సో బిట్గెట్ ఎక్స్చేంజ్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంది. సో నేనైతే దాన్ని ప్రమోట్ చేస్తున్నా కాబట్టి సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. సో మీరు నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఆ లింక్ ద్వారా అయితే మీరైతే వెళ్ళైతే అకౌంట్ క్రియేట్ చేసుకొని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించి కూడా నేను ఏంటంటే క్లియర్గా అయితే ఇక్కడ వీడియో అయితే చేయడం అయితే జరిగింది గైస్. సో కాస్పా కాయిన్ గురించి సో మీరు వెళ్ళైతే చూడొచ్చు. సో అక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఎలా అయితే బిట్గెట్లో మీరు ట్రేడ్ చేయాలని. సో ఇది గైస్ సో కాస్పా కాయిన్ గురించి నేను మీతో నేను మీకు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన జోన్స్ అయితే 0.055 నుంచి అయితే సో ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ మిడిల్ అయితే మీరు ఎక్కడైనా బై చేసి పెట్టుకోండి. సో షార్ట్ టర్మ్స్కి అయితే సో నెక్స్ట్ మంత్ అయితే ఇక్కడ దీని మెయిన్ నెట్ అయితే ఇక్కడ అప్డేట్ అయితే అయిన తర్వాత ఏంటంటే కొద్దిగా వాల్యూమ్స్ వస్తాయి కాబట్టి సో ఆటోమేటిక్గా ఇక్కడ లిటిల్ బిట్ మనకి అప్ సైడ్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో లాంగ్ టర్మ్ కోసం అయితే మీరైతే దీన్ని బై చేస్తూ ఉండండి. సో డౌన్ వాల్యూస్లో ఉన్నప్పుడు సో అక్కడ నుంచి వన్స్ అయితే పుష్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మనం బైనాన్స్ లిస్టింగ్ కోసం అయితే ఎదురు చూడాలి. సో ఖచ్చితంగా సో ప్రెజెంట్ అయితే మనం బిట్గెట్, ఓకేఎక్స్ అండ్ చాలా ఎక్స్చేంజెస్లో మీకు ఏంటంటే కాస్పా అయితే అవైలబిలిటీలో ఉంది కాబట్టి సో మీరు ప్రాబ్లం లేకుండా ఏంటంటే ట్రేడ్ అయితే చేయొచ్చు గైస్. సో ఇది గైస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో వెళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. సో వెళ్ళైతే జాయిన్ అయితే అయిపోండి. సో క్రిప్టో అప్డేట్స్ అన్ని నేను అక్కడ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.